ఓకేనా? సంఘములో ఉన్న సేవకుడు సంఘం పట్ల ఎలా ఉండాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 2వ వచనం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనం చదువుకుందాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేచు దానిని కాయుడి. అంటే దేవుని సంఘాన్ని కాసేవాడు దేవుని ఇష్ట ప్రకారం, అంటే దేవుడు ఏ విధంగా సంఘముతో ఉండాలని కోరుకుంటున్నాడో సేవకుడు ఆ విధంగా ఉంటూ ఇష్టముగా మనస్ఫూర్తిగా సేవ చేయాలి. బలిమి చేత కాదు, అంటే బలవంతంగా దేవుని సేవ చేయకూడదు. ఇష్టపూర్వకంగా చేస్తూ దుర్లాభాపేక్షతో కాక, అంటే సేవ ద్వారా ఏదో సంపాదించాలి, ఏదో ఆశించి దేవుని సేవ చేయకూడదు. అంటే భూమి మీద ఉన్న వాటిని ఆశించి దేవుని సేవ జరిగించకూడదు. సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మంద. సంఘం అంటే నీ సొంతది కాదు, సంఘము అంటే దేవునిది. అందుకోసమే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో సంఘం ఎవరిదంట? దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము అన్నాడు. ఒకసారి చూడండి అపోస్తుల కార్యం. కొంచెం సౌండ్ తగ్గింది గణేష్. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సంఘము దేవునిది. ఆ సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును నియమించింది సంఘ కాపరులుగా. సంఘం నీది కాదు, సంఘము దేవునిది. దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే సంఘాన్ని చూసుకోలే తప్ప నీకేదనిపిస్తుందో, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో, నీ ఆశ, నీ సంపాదన కోసం నీ ఆలోచన ప్రకారం సంఘాన్ని కాయకూడదు. అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవాలి, సంఘాన్ని కూడా జాగ్రత్తగా దేవుని వాక్యంలో పెంచాలి. ఇంకా పేతురు పత్రికలో ఇంకొక మాట చెప్తూ ఆ కింద 5వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 3వ వచనంలో మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక, అంటే సంఘములో ఉన్న సేవకుడు అధికారం చెలాయించడానికి కాదు. వారేదో నా ప్రజలు, వారు నేను పరిపాలిస్తున్నాను, నేను రాజుని, అధికారిని అనే విధంగా వారి ఎడలు నువ్వు చూపించకూడదు. అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. మందకు మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా ఉండాలి అంటే సేవకుడు అంటే విశ్వాసులు చూస్తున్నప్పుడు ఈయనలాగా మేము ఉండాలి అనిపించే విధంగా ఉండాలి. సేవకుడు చూస్తున్న సంఘానికి, విశ్వాసులకు సంఘ కాపరి ఎలా ఉండాలి? ఈయనలాగా మేము నడుచుకోవాలి. ఇదిగో దేవుడు చెప్పిన విధంగా, వాక్యం చెప్పిన విధంగా మా సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిలాగా నేను ఉండాలి అని సంఘం అనుకునే విధంగా మాదిరి కనపరచాలి. ఏ ఏ విషయాల్లో మాదిరి కనిపించాలి? ఏ ఏ విషయాల్లో మాదిరి కనిపించాలి అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. తిమోతికి రాసిన అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన
అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. 11వ వచనం నుంచి 12వ వచనాలు. అటువలే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇన్ని విషయాల్లో మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత, ఈ విషయాల్లో సంఘ కాపరి సంఘ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏ విషయంలోనూ తప్పిపోకూడదు. ఇది సంఘము పట్ల సేవకుడు ఉండవలసిన బాధ్యత. ఆ కింద చెప్తూ నేను వచ్చే వరకు చదువుటి అందును హెచ్చరించుటి అందును బోధించుటి అందు జాగ్రత్తగా ఉండాలి. ఇవి కూడా నువ్వు చేయాలి అని అపోస్తులైన పౌలు తిమోతి గారికి చెప్తున్నారు.